ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. దేవ, మేమందరం ఇక్కడికి నీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి మేము ఈ లోకంలో ఎలా ఎదగాలో అనే విషయాలు నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను తండ్రి. సంఘంగా కూడుకున్న మేమందరం కూడా నీ పనిలో ముందుకు సాగే భాగ్యం దయచేయమని, మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతూ ఈ లోకంలోనూ నిత్యరాజ్యానికి చేరే మార్గంలోనూ ఉండులాగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. నేను సుమారుగా ఒక 6 నెలలైందండి. సుమారుగా 6 నెలలు దేవుని వాక్యం చెప్పడానికి నిలబడి సుమారుగా 6 నెలలు. ఎవరమైనా సరే దేవుడి మాటలు చెప్పాలన్నా, లేకపోతే సువార్త ప్రకటించాలన్నా, దేవుని పనిలో ఉండాలన్నా, వాక్యం చదువుకోవాలన్నా, మన పిల్లలకు నేర్పించాలన్నా, మనం ఆత్మీయ జీవితంలో ఎదగాలన్నా మనకు 3 లక్షణాలు ఉండాలి. 3 లక్షణాలు కాదు, 3 అవకాశాలు ఉండాలి. ఒకటి కాలం, ప్రప్రథమంగా కాలం ఉండాలండి. నెక్స్ట్ ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉంది, కాలము ఉంది, కానీ సామర్థ్యం కూడా ఉండాలి. చాలా మందికి కాలము ఉంటుంది, ఆరోగ్యము ఉంటుంది, కానీ సామర్థ్యం ఉండదు. అంటే ఎలా చేయాలనే ఆలోచన, చేసే ఒక తపన అనేది ఉండదు. కొంతమందికి చేయాలనే ఆలోచన, కోరిక ఉండిద్ది, ఆరోగ్యం కూడా ఉంటది, కానీ సమయం ఉండదు. లీలా ప్రసాద్ అన్నాడు, వారానికి 2 రోజులు సెలవు, ఆ 2 రోజులు ఏమైనా చేయొచ్చు, కానీ మిగిలిన 5 రోజులు బిజీ షెడ్యూల్ అతనిది. బయట క్యూ కడతారు, లీలా ప్రసాద్ ఖాళీ అయ్యాడా అని. వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటారు ప్రసాద్ గురించి. అంటే అతనికి ఏం లేదు, కాలం లేదు. కాలం ఉంటే, కాలము సామర్థ్యము ఉంటే ఆరోగ్యం ఉండదండి. ఈరోజు ఎవరి నోట విన్నా ఆరోగ్యం లేదు, నా ఆరోగ్యం బాగాలేదు. చిన్నపిల్లల కంటే ఏవి పడితే తింటారు, ఎక్కడ పడితే అక్కడ ఆడతారు, కాబట్టి వాళ్ళకి ఆరోగ్యం సుమారుగా ఒక 7-8 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలు అస్తమానం అనారోగ్యం పాలవుతూనే ఉంటారు. కానీ ఒక 15-17 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి చనిపోయే వాళ్ళ వరకు కూడా ఎవరిని కదిలించినా నాకు కాలు నొప్పి, తలనొప్పి, బ్లడ్ తక్కువ ఉంది, పోషకాహార లోపమని ఏదో ఒకటి చెప్తూనే ఉంటున్నారండి. ఎందుకని? ఆరోగ్యం బాగోట్లా. ఎందుకు బాగోట్లేదు? ఇప్పటి రోజుల్లో మనం తినే తిండిని బట్టి కూడా ఆరోగ్యం అనేది బాగోట్లేదు. బాగా మన చుట్టూ ఉన్న వాతావరణం దేనికి అలవాటు అయిపోయిందంటే ఫాస్ట్ ఫుడ్. అవును కదండి, ఇన్స్టెంట్గా మనకు ఫుడ్ వచ్చేయాలి, అది ఎలా అయినా అవనివ్వండి. పిల్లలకు ఆకలేస్తుంది. ఇదివరకు రోజుల్లో జంతికలని, సున్నుండ్లని, పప్పుండ్లని చెప్పి ఏ ఒకటి చేసి అమ్మ ఇంట్లో ఒక డబ్బాలో పెట్టుంచేది పిల్లల కోసం. పండక్కి పప్పులు ఉండేవాళ్ళు, దీపావళికి, దసరాకి, ఉగాదికి, సంక్రాంతికి, ఇలా ప్రతి పండగ వస్తే ఇంట్లో పప్పులు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు రోజుల్లో పప్పులు ఎవరు వండుతున్నారండి? పప్పలు వండుకోవాల్సిన సంక్రాంతి పండక్కే పప్పులను ఆర్డర్ మీద తెప్పించుకుంటున్నారు. అలా మారిపోయింది మన సమాజం. దీనివల్ల ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుందండి? అలానే వచ్చేస్తుంది ఆరోగ్యం కూడా. ఎలానా? ఇన్స్టెంట్గా కొంతసేపు బాగుంటే ఇంకంతే, ఆ నిమిషానికి బాగుంటుంది. కాబట్టి మనం ఆరోగ్య విషయంలో ప్రధాన పాత్ర వహించాలి. ఏమండి, ఆరోగ్యం కోసం ఏం చేయాలని ఆలోచించక్కర్లేదండి. ఫోన్, ఎంతమంది ఫోన్ వాడుతున్నారు, చదువు లేని వాళ్ళు కూడా ఫోన్ వాడుతున్నారు. ఏం చూస్తున్నారు తెలుసా? ఫోన్లో ఫుల్ కామెడీ, ఫన్ మోజీ, జబర్దస్త్. పిల్లలైతే మోటుపత్లు, పెద్దవాళ్ళు కూడా చూస్తున్నారండి మోటుపత్లు ఫోన్లో. ఫోన్ పెడితే సంతోషం, లేకపోతే ఎక్కడ ఏం జరిగిందని న్యూస్, వీటి గురించి ఎక్కడెక్కడ ఏం జరిగినాయో తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ
నా ఒంట్లో ఎలా ఉంది, నా పరిస్థితి బాగు చేసుకోవడానికి నేనేం చేయాలి అండి. ఎన్ని వీడియోలు ఉంటాయనండి. మన ఆరోగ్యాన్ని మన చేత్తో మనం బాగు చేసుకోవచ్చు. ఈవిడ ఎప్పుడు వచ్చినా మంత్రినా గారి గురించి చెప్పిద్ది, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. రోజుకు 4 లీటర్లు నీళ్ళు తాగాలి, పచ్చి కూరగాయలు తినాలి, జ్యూసులు తాగాలి. ఇవి కాదండి, ఇవి చెయ్యక్కర్లా. పోషక విలువలతో కూడిన ఆహారం మనం ఉండే పద్ధతిలోనే తినొచ్చు, ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు చిన్న చిన్న మార్పులతో. ఈరోజు పిల్లలకి ఏం తెచ్చారండి? శనగలు, బలమైన ఆహారం. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి తల్లి ఇలాంటివి చేసి పెడితే స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఒక 10 రూపాయలు ఇస్తే కొట్టు దగ్గరికి వెళ్ళిపోతున్నారండి పిల్లలు. ఇన్ని ప్యాకెట్లు తెచ్చుకుంటున్నారు. కూర్చొని డబ్బులు ఇచ్చి దగ్గర కూర్చొని మనమే వాళ్ళకి అనారోగ్యాన్ని తెప్పించే ఆహారం పెడుతున్నాం. ఏమంటే ఒక్క అరగంట ఇంటి పక్కనతో మాట్లాడడం ఆపేస్తే పిల్లలకి ఒక్క రోజు అరగంట కష్టపడితే ఎన్నో చేయొచ్చండి. ఈరోజు శనగలు పెట్టాం, రేపు వాళ్ళు వచ్చేయడానికి సగ్గుబియ్యం కాసాం, ఎల్లుండి ఇంకొక పదార్థం చేసాం. పిల్లలు అన్నం తినమని పేచీ పెడతారండి. క్యారెట్ రైస్ అనో ఫ్రైడ్ రైస్ అని చెప్పు రకరకాలుగా ఎన్నో చేసి పెట్టొచ్చండి పిల్లలకి. ఫ్రైడ్ రైస్ కోసం ఆ బండి వచ్చి నుంచుంటది కదా, అక్కడికి వెళ్ళి నుంచొని లైన్ కట్టి పిల్లలు తింటారు. ఏలూరు వెళ్తే 4-5 టైం దగ్గర నుంచి రాత్రి 9 వరకు చదువుకునే పిల్లలే ఉంటారండి ఎక్కువ బండ్ల దగ్గర. కాబట్టి మనం బ్రతికేది దేవుని దగ్గరకు చేరడానికి, అంటే దేవుని పనిలో ఉండాలి. దేవుని పనిలో ఉండాలంటే ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుంటే మనకు సామర్థ్యం వస్తుంది, దేవుని పని చేయాలనే సామర్థ్యం మనకి పెరిగిద్ది. అదేవిధంగా కాలాన్ని కొంచెం సర్దుబాటు చేసుకోవడమేనండి. అంటే ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి వెళ్తే ఆ రోజు సెలవు పెట్టాలి, తెలుసా తెలీదా? సెలవు పెట్టి హాస్పిటల్లో రోజంతా ఉండాలండి. మనని డాక్టర్ మనతో మాట్లాడేది 5 నిమిషాలు. 5 నిమిషాలు పూర్తిగా కూడా మాట్లాడు, బయటకు వచ్చాక అర్రే ఇంకో నుండి చెప్పలేదే అని మనకు అనిపిస్తుంది. హాస్పిటల్లో పరిస్థితి అలా ఉంది. ఒక్కరోజు ఎంత పేకల మీదకి వచ్చే పని ఉన్నా సరే ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి వెచ్చిస్తాం. దేవుని పని కోసం రోజుకు 1 గంట సమయాన్ని మనం కేటాయించుకోవాలండి. అలా కేటాయించుకొని దేవుని పని చేయడానికి మన యొక్క కాలాన్ని, ఆరోగ్యాన్ని, మన సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోవాలండి. ఉపయోగిస్తే మనం దేవుని పనిలో ఉండొచ్చు, ప్లస్ ఆ దేవుడున్న నిత్య రాజ్యానికి మనం చేరొచ్చండి. అదే చేరే వారంగా మనం అందరం ఉండాలి. యోబు గారు ఉన్నారు, ఆయనకి అసలుకి సమస్తాన్ని ఇచ్చాడు దేవుడు, సమస్తాన్ని. ఏమంటే ఆస్తిపరుడికి సమయం ఉంటుందా? ఆస్తిపరుడికి ఏమంటే నాకు పెళ్ళైన దగ్గర నుంచి మా సందులోనే ఒక ఆస్తిపరుడు ఉన్నాడు. నాకు తెలిసిన ఆస్తిపరుడు పేరైతే నేను చెప్పను. నిమిషం ఖాళీ ఉండదు, స్నానం చేసే తీరిక కూడా ఉండదు. బిజీ షెడ్యూల్ వాళ్ళది, చాలా బిజీ షెడ్యూల్ అండి. దేవునికి సమయాన్ని ఇస్తారంటారా? ఎవరు? అస్సలు ఎవరండి. చేతి కింద 4-5 పనులు ఉన్నారు, గీదలు ఉన్నాయి, ఒక దగ్గరగా ఒక 100 ఎకరాల దాకా చేస్తారేమో పొలం, ఎంతో ఉంది. దేవునికి సమయం ఇవ్వగలరా? యోబు గారికి ఎంత ఉందండి? ఎన్నున్నాయో. కానీ కూతుర్లు కుమారుల కోసం వాళ్ళు పాపం చేస్తారేమోనని ప్రతి నిత్యము దేవునికి బలులర్పిస్తూ, దేవునికి ప్రార్థన చేస్తూ, దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాడంట. అన్నీ ఇచ్చిన దేవుడు తీసుకెళ్ళిపోతే ఏమైంది? ఒంటరిగా వచ్చాను, ఒంటరిగానే వెళ్తాను అని చెప్పి భార్యనే గద్దిస్తాడు యోబు గారు. తన యొక్క లేమిలో కూడా దేవుణ్ణి మాత్రం దూషించలేదు. తన భక్తిలో తగ్గుదల అనేది కనిపించదు యోబు గారి విషయంలో. అవును కదండి. యోబు గారికి అయితే అన్ని రకాల కష్టాలు వచ్చినాయండి. నాకు ఒంట్లో బాగాలేదని 6 నెలల నుంచి నేను దేవుని దూరంగా ఉన్నాను. కానీ యోబు గారికి ఒంట్లో బాగాలేదు, ఆస్తి నష్టం వచ్చింది, ప్రాణానికి కూడా నష్టం జరిగే పరిస్థితిలో ఉన్నారు, కడుపును పుట్టిన పిల్లలు లేరు. అయినా సరే
దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదండి యోబు గారు. అన్ని కష్టాలు వచ్చినా నాకు దేవుడు ఉన్నాడనే ధైర్యంతో ఉన్నారు ఆయన. అలాంటి ధైర్యం, విశ్వాసం, నమ్మకం మనకు ఉండాలండి. మనం ఎంత ఎదిగినా మనం వచ్చింది దేవుడి దగ్గర నుంచి, మనం వెళ్ళవలసింది కూడా దేవుని దగ్గరకే. ఈ నిమిషం దేవుడు ఒక్క బటన్ ప్రెస్ చేస్తే మన భాషలో మనం ఎక్కడుంటాం? మన చుట్టూ ఉన్న ప్రతి దాన్ని వదిలేసుకుని వెళ్ళాలండి. ఏ బ్రతికుండంగా కూసేపు వదులుకోలేమండి. ఒక అరగంట సేపు పక్కన పెట్టి దేవుడి పని దగ్గరికి రాలేమండి. రాకూడదు. వస్తే ఎలాగా? పనులు ఊరుకోవు. ఫస్ట్ పనులు ఊరుకోవు. మన షెడ్యూల్ అలా ఉంటుంది. దానియేలు గారు ఉన్నారు. అక్కడ దానియేలు గారి విషయంలో ఏం జరిగిందండి? దేవుడు ఎవరైనా సరే దేవునికి మొక్కకూడదు, రాజుకే మొక్కాలి. నువ్వు ఏమైనా చేసుకో, నాకు నా దేవుడు ఉన్నాడని 3 పూట్ల దేవునికి ప్రార్థించాడు. మేడ మీదకి వెళ్ళి సింహం బోన్లో వేస్తే దేవుడు సింహానికి ఆజ్ఞాపించాడు, ఇతను నా భక్తుడు. అవునండి. సింహాలు ఆగిపోయాయి అక్కడ. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వాళ్ళు అంతే కదండి. వాళ్ళని అంతే మొక్కమంటే వాళ్ళు మొక్కలేదు విగ్రహానికి. మనం మన భక్తి విషయంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వాలండి. దేవునికి ఇస్తేనే అది మన ఆరోగ్యం బాగోలేదండి. నేను దేవుళ్ళలోనే ఉన్నా, దేవుని పనిలోనే ఉన్నా, నాకు ఎన్ని కష్టాలు వచ్చినాయో, దేవుడిని నమ్ముకున్నా నాకేమి తీరట్లేదు అని మనం అనుకున్నాం. ఈ కష్టాల నుంచి దేవుడు మనకేమైనా గుణపాఠం నేర్పించాలి అని అనుకుని ఉండొచ్చు కదండి. యోబు గారు అప్పుడు అదే అనుకున్నారు. నాకు ఇన్ని ఇచ్చింది ఆయనే తీసేస్తాడులే ఆయన అనే నమ్మకం అక్కడ యోబు గారికి ఉంది. అలా ఉంది కాబట్టి తనకు పోయినది మొత్తం తిరిగి వచ్చేసింది. మనం కూడా అలా ఓపికగా ఉంటే మనకు కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చూపిస్తారండి. ఎంతో నిరీక్షణ కలిగి మనకు ఉన్న దాంతో సంతృప్తిగా జీవించాలి. లేని వాడికి అసలు ఏమీ లేదండి. అతనికి ఒక ఆశ ఉంటుంది, ఒక 10,000 ఉంటే చాలు నాకు అని ఆశ ఉంటుంది. ఎట్ల కొట్ల దేవుడి మీద ఆనుకొని కష్టపడి ఎలాగో 10,000 సంపాదించాడు. 10,000 సంపాదించాక ఇంకొక ఆశ వస్తుందండి, నేను 10,000 సంపాదించగలిగాను, ఇంకొంచెం కష్టపడితే 1,00,000 రూపాయలు సంపాదించలేనా? వస్తుందా రాదా ఆశ? వస్తుందండి. 1,00,000 రూపాయలు సంపాదించాలని ఆశ వస్తుంది. 10,000కి కొంచెం కష్టపడినోడు ఇంకొంచెం కష్టపడితే 10,000కి 10 రెట్లు కష్టపడితేనే 1,00,000 వస్తుంది. అంతే కదండి. 1,00,000 రూపాయల కోసం కష్టపడ్డాడంటే దేవుడికి ఎంత దూరం అయిపోతున్నాడు. ఇంట్లో ఆడవాళ్ళమైనా అంతేనండి. అన్నం, కూర, టిఫిను అంటే పర్లేదు, కొన్ని ఎగస్ట్రాలు పెట్టుకుంటాం. అన్నము, కూర, టిఫిను కాకుండా ఒక కూరతో ఏం తింటాం? 2 కూరలు. ఒక టిఫిన్ అయితే బాగోదు, 2 రకాల చట్నీలు అయితే బాగుంటాయి. ఏమండి? ఇలా సాయంత్రం పూట టిఫిను తినే వాళ్ళకి టిఫిన్ అని, భోజనం చేసే వాళ్ళకి భోజనం అని. ఇంట్లో నలుగురున్న 4 రకాలు తినేవాళ్ళు ఉంటారు తెలుసా? నైట్ పిల్లలకి భోజనం, పెద్దవాళ్ళకి ఇడ్లీ, ముసలోళ్ళకి, కొంచెం వయసులో ఉన్న వాళ్ళకి చపాతి ఫ్యాట్ తగ్గడానికి. నేను ఎన్ని అనుభవం మీద చెప్తున్నానండి. ఇలా సమయాన్ని చాలా మంది చాలా రకాలుగా దుర్వినియోగం చేసుకుంటున్నారు. మనం అలా సమయాన్ని దుర్వినియోగం చేసుకునేవారుగా ఉండకూడదు. మనకు దేవుడు ఇచ్చిన ఈ క్షణాన్ని సంతృప్తిగా సంతోషంగా అనుభవించామనుకోండి, మనకుండే ప్రతిదీ కూడా దేవుడు ఏది ఇచ్చినా సరే, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దీనికి మించి ఇవ్వలేదు కదా అనే సంతోషంతో మనం ముందుకు వెళ్ళాలండి. అలా వెళ్తేనే మనం దేవునిలో ఎదగగలం. అంతేకాని వాళ్ళకేంట్లే, వాళ్ళు గవర్నమెంట్ జాబ్, వాళ్ళు ఏమైనా చెప్తారులే అనే అపోహ బయట ఎంతో ఉందండి. వాళ్ళు మించిన వాళ్ళు ఉంటారు తెలుసా? ఎంత చెట్టుగా అంత గాలంటారు కదండి. అవునా? ఇంతకు మించి ఉంటుంది బయట. ఇంకా 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 ఉన్నోళ్ళు ఉంటారు. మనకన్నా తక్కువ ఉన్నోళ్ళే మనం ఎప్పుడు చూసుకోవాలి. నేను ఎప్పుడు చూసుకునేది అదే.
నాకంటే తక్కువ ఉన్న వాళ్ళనే చూస్తాను, కానీ నాకంటే హెచ్చుకున్న వాళ్ళు నేను చూశాను అనుకోండి, నేను ఇక్కడ ఇలా నిలబడలేను. ఇంకా ఏదో కావాలి ఏదో కావాలనే ఆశ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం దేవుడు మనకిచ్చిన ఈ స్థితిని మనం దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతోషంగా ముందు సాగామనుకోండి, మనం దేవునిలో ఆత్మీయ జీవితంలో ఎదగలం. కానీ మనకు కంపల్సరీగా కాలం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, సామర్థ్యం అనేది ఉండాలి. ఈ మూడిటి కోసం మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కాలం గడిచిన కాలం ఇంత కూడా తిరిగి రాదు. ఆయుష్ కాలంతో పాటు మన ఆయుష్ కూడా తరిగిపోతూనే ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మరి ఆత్మీయ జీవితంలో ఎదగాలి. మనం ఎదగాలంటే 3 సార్ గారు చెప్పారు. ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే, ఆత్మీయ జీవితంలో కానీ శారీరక జీవితంలో కానీ ఎదుగుదల ఉండాలంటే కొన్నిటిని విసర్జించాలి, కొన్నిటిని చంపాలి, కొన్నిటి వాటి కోసం పాటించాలి, కొన్నిటిని పాటించాలి. 2 చెప్పేశారు. శారీరక జీవిత ఎదుగుదల కోసం విసర్జించవలసినవి ఏం విసర్జించాలండి? శారీరక జీవితం శరీరం యొక్క ఎదుగుదలకు ఏం విసర్జించాలి? మూత్రము, మలము, చెమట, అవును కదండి, వాటిని మనం విసర్జించాలి. మరి ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే ఏం విసర్జించాలి? 16 లక్షణాలు చెప్పారు. సమస్త కల్మషమును, సమస్త దుష్టత్వమును, మొత్తం 16 చెప్పారండి ఆ రోజు. వాటన్నిటిని మనం విసర్జించాలి. మన ఆత్మీయ జీవితం ఎదగాలన్నా, మన శరీరం ఎదగాలన్నా మనం విసర్జించవలసినవి నేర్చుకున్నాం ఒక వారం. తర్వాత ఇంకొక వారం ఏమో చంపవలసినవి. మన శరీరం ఎదుగుదల జరగాలి అంటే కొన్నిటిని మనం చంపాలి. ఏం చంపాలండి? శరీరంలో వేటిని చంపితే మనం ఎదుగుతాం? అనారోగ్యం వస్తుందండి. శరీరం ఎదగాలంటే చిన్నపిల్లలకు అనారోగ్యం వస్తుంది, పెద్దవాళ్ళకు కూడా అనారోగ్యం వస్తుంది. అంటే జ్వరం అని, ఏదొచ్చినా ఏదో ఒక క్రిమి వలన ఏదో ఒక రోగం అనేది వస్తుంది. వాటిని చంపాలి. మందులు వేసుకొని మనం అందులో మన శరీరంలో చేరిన క్రిమిని చంపితే మనం ఏమవుతాం? శరీరంలో ఆ వ్యాధి తగ్గి ఎదుగుతాం. చంపాలి అంటే టాబ్లెట్ ద్వారా ఏదో ఒక రోగం వల్ల బాడీలోకి వచ్చిన క్రిమిని చంపేస్తూ ఉంటాం. అలా ఉంటే మనం ఎదుగుతూ ఉంటాం. పిల్లలకి మొన్న ఆగస్టు నెలలో 2వ బుధవారం ఎప్పుడు టాబ్లెట్ వేశారు, నులిపురుగుల టాబ్లెట్. అవి ఉంటే పిల్లలు ఏమవుతారు? ఎదగరు. అలా వీక్గా ఉంటూ పిల్లలు అనారోగ్యం పాలవుతూ ఉంటారు అస్తమానం. సంవత్సరానికి 2 సార్లు కంపల్సరీగా ఆ టాబ్లెట్లు వేస్తూ ఉంటారు స్కూల్లో పిల్లలకి. అలా ఒంట్లో ఉన్న రోగాన్ని తగ్గించుకోవడానికి, క్రిముల్ని చంపడానికి మనం మెడిసిన్స్ అనేవి వాడుతూ ఉంటాం. మరి ఆత్మీయ జీవితాన్ని ఎదుగుదల కోసం మరి మనం వేటిని చంపాలి? ఆత్మీయ జీవితం ఎదగాలంటే మన శరీరం ద్వారా చేసే శరీర క్రియలను చంపాలి. శరీర క్రియలు అంటే కోపం, ద్వేషం, అసూయ, వీటినన్నిటిని మనం చంపుతూ ఉండాలి. వీటిని చంపితేనే మనం ఆత్మీయ జీవితంలో ఎదగగలం. మరి ఆత్మీయ జీవితంలో పాటించవలసినవి, మన శరీరం ఎదుగుదలకు మనం ఏం పాటించాలండి? ఆరోగ్య సూత్రాలు పాటించాలి. కంపల్సరీగా ఆరోగ్య నియమాలు ఉండాలి. కొన్ని ఆరోగ్య నియమాలు పెట్టుకుంటేనే మన శరీరం అనేది ఎదుగుదల బాగా జరిగిద్ది. ఏ విధమైన అనారోగ్య పాలు కాకుండా ఉంటుంది. ఒక లిమిట్ పెట్టుకోవాలి. కొంతమందికి ఏ లిమిటేషన్ ఉండదండి. కొంతమంది ఈరోజు సండే పొద్దున్నే చపాతీ చికెను, మధ్యాహ్నం మటన్ కర్రీ విత్ బోన్స్ కానీ, లేకపోతే బోన్స్ సూప్ సపరేటు, బిర్యానీ, లేకపోతే లంచ్. అండి నేను ఉన్న వాళ్ళ గురించి చెప్పట్లా, మనలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళే వారం అంతా కష్టపడి ఆదివారం సెలవండి కడుపు నిండా తినాలి. నైట్ లైట్గా తీసుకోవాలి. ఫిష్ అయితే లైట్గా ఉంటుంది. ఇలానే ఉన్నారండి బయట, నిజం. ఏమండి ఇలా తింటే ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుందండి? ఇలా తినాలి అంటే డైరెక్ట్గా తినాలి.
ఏ మసాలాలు లేకుండా డైరెక్ట్గా తిన్నామనుకోండి, అప్పుడు తినొచ్చో తినకూడదో తెలిసిద్ది. వంకాయలో అయినా మసాలా వేసి వండితే ఎంతైనా తినొచ్చు, అవును కదండి. ఏ కూరలో అయినా మసాలా వేసుకొని తినొచ్చు, ఎంతైనా తినొచ్చు. అలానే నాన్ వెజ్ మసాలా వేసుకొని తినేస్తున్నాం. నాన్ వెజ్ అంటే మనం కూరగాయల కూర ఎలా వండుకుంటున్నామో అలా వండుకొని తినండి, ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. తినగలమంటారా? తినలేమండి. బీరకాయ కూర వండుకున్నట్టుగా మటన్ కైమా వండుకొని తినండి, అచ్చం బీరకాయ కూరలాగానే, ఉప్పు కారం నూనె అంతే. తినగలమండి? తినలేం. చికెన్ కూర వండుకొని తినగలమా? సరే, రొయ్యల కూర వండుకొని తినగలమా? అంటే మన ఆరోగ్యం కోసం మనం ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. ఆరోగ్య సూత్రాలు మనకు తెలియాలి. కొన్ని ఆరోగ్య చిట్కాలు తెలుసుకొని ఉంటేనే హాస్పిటల్కి అనేది వెళ్ళకుండా మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవచ్చండి. ఒక్కరోజు ఉపవాసం చేస్తే మన బాడీ ఇమ్యూనిటీ దానికి అదే పెంచుకుంటుందంట. పురాతన కాలంలో అందుకే వారానికి ఒక రోజు ఉపవాసం, అది శుక్రవారం అన్నా అవనివ్వండి, శనివారం అన్నా అవనివ్వండి, చేసేవాళ్ళు. మన పూర్వీకులు పెట్టిన ఆచారం. మనం ఏంటంటే విగ్రహారాధన నుంచి బయటకు వచ్చాం కాబట్టి వాటిని మనం నమ్మం, అస్తమానం ద్వేషిస్తూ ఉంటాం. నిజంగానే ఉపవాసం చేయాలంట. ఉపవాసం చేస్తేనే ఆరోగ్యం బాగుంటుందంట, మనలో ఉన్న ఇమ్యూనిటీ పెరిగిద్దంట. కాబట్టి ఎక్కడి నుంచైనా మన దేవుని పేరట, మనలో కూడా ఉన్నారు కదండి చాలా మంది ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు, ఖచ్చితంగా ఒక రోజు ఉపవాసం ఉంటారు దేవుని భక్తిలో ఉన్నవాళ్ళు. కాబట్టి ఆరోగ్యం, మన శరీరం ఎదుగుదల బాగుండాలి అంటే మన శరీర ఎదుగుదలకు మనం పాటించాల్సింది ఆరోగ్య నియమాలు. మరి ఆత్మీయ ఎదుగుదలకు పెంచుకోవడానికి మనం పాటించవలసినవి అందరికీ తెలిసిన విషయమే. దేవుడు చెప్తున్న మాట 2 సార్లు చెప్పారు ఆనాడు ఆ పాత జనాంగానికి, ఇజ్రాయేలీకి. లేవీకాండంలో చెప్పారు, చూడండి ఒకసారి. లేవీకాండం 25వ అధ్యాయం, సత్య 25:18. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. ఏమండి, ఏం చెప్పారు ఇక్కడ? దేవుడు చెప్తున్నారు తన ప్రజలకు, నా కట్టడలను నా విధులను అనుసరించి వాటిని బట్టి మీరు నడుచుకోవాలి అని దేవుడు చెప్తున్నారండి. ఇది ఫస్ట్ సారి చెప్పారు వాళ్ళకి. మళ్ళీ ద్వితీయోపదేశకాండం అంటే రెండోసారి ఉపదేశించినప్పుడు కూడా అదే మాట చెప్పారు. అదొకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశకాండము, ఒక్క నిమిషం అండి. అధ్యాయం 2వ వచనం అండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు. చాలండి. ఇక్కడ ఏం చేయాలి మనం? దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటిని మనం
గైకొనాలి, వాటి ప్రకారం మనం జీవించాలి. అంటే మనం ఆత్మీయ జీవిత ఎదుగుదలకు మనం పాటించవలసినవి ఏంటి? దేవుని ఆజ్ఞలను, ఆయన యొక్క కట్టడలను మనం పాటించాలి. దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను మనం పాటించాలి. వాటిని పాటిస్తే మన ఆత్మీయ జీవితం మనం ఎదుగుతామండి. చాలా తేలికే, కానీ కష్టంతో కూడుకున్నది. అంతే కదండి, కష్టంతో కూడుకున్నది అంటారా? ఇప్పుడు వీటన్నిటిని మనం పాటిస్తే మనకేమొస్తుంది? పరలోకం వస్తుంది. ఒకసారి చూద్దామండి. దేవుడు నా ఆజ్ఞలను పాటించండి, నా ఆజ్ఞలను గైకొనండి అని చెప్తున్నారు. వీటన్నిటిని పాటిస్తే ఏమిస్తానంటున్నాడు దేవుడు? ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం. ఈ కట్టడలను మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని కూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. చాలండి. ఈ జ్ఞానం గురించి వింటారు చూసారా జనులు? మనలో ఉన్న దేవుని జ్ఞానాన్ని చూసి జనులు వింటారు కదా. విన్నప్పుడు మనకు అదే జ్ఞానము, వివేకము. అంటే మనకు జ్ఞానము, వివేకం. ప్రజలు మన గురించి అంత గొప్పగా చెప్పుకుంటారన్నమాట. దానివల్ల మనకి ఏమొస్తుంది? జ్ఞానము, వివేకము. మనం దేవుని ఆజ్ఞలు పాటించి గైకొంటే మనకు జ్ఞానము, వివేకము. ఇంకొకటి చూద్దామండి. లేవికాండము 25:18. కాబట్టి మీరు నా కట్టడలను, నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. దేవుని ఆజ్ఞను గైకొంటే మనం ఎలా ఉంటామండి? సురక్షితముగా, తృప్తిగా భుజిస్తా అంట. అలానే మన భూమి కూడా ఫలిస్తుందంట. భూమి ఫలించడం అంటే మన కష్టం ఫలించడం అని అర్థం. అందరూ భూమి పండించుకోరు కదండి ఈ రోజుల్లో. అప్పుడంటే అందరికీ అదే పని. మన భూమి ఫలించడం అంటే భూమి ఉన్న వాళ్ళకి భూమి ఫలించి మంచిగా తృప్తిగా భోజనం చేస్తారంట. చాలా సంతోషంగా ఉంటారు దేవుని ఆజ్ఞలను గైకొనడం వలన. ఇంకొకటండి 28:14 ద్వితీయోపదేశకాండం 28:14. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. తలగా అంటే ఏంటండి? పైగా, అందరికన్నా పైగా మనల్నే హెడ్గా చేస్తారు. దేవుని ఆజ్ఞలు అనుసరించి వాటి ప్రకారం మనం నడుచుకుంటే మనమే హెడ్గా ఉండొచ్చు అండి. నెక్స్ట్ ఇంకోటి 30:10 30వ అధ్యాయం 10వ వచనం. మధ్యలో చూడండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. మన వైపే వచ్చేస్తారంట దేవుడు మనకు మేలు చేయటం కోసం. కాబట్టి మనం దేవుని ఆజ్ఞల యందే ఉండాలి. దేవుని ఆజ్ఞలు గైకొని వాటిని పాటించే వారంగా ఉండాలి. మరి ఈ ఆజ్ఞలు యేసుక్రీస్తు వారు పాటించారండి? పాటించారా?
సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొని నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. మనం బ్రతకాలంటే దేవుని ఆజ్ఞలు పట్టుకోవాలి. అదేంటండి, దేవుని ఆజ్ఞలు పట్టుకోని వాళ్ళు కూడా బ్రతికే ఉన్నారుగా. మనం ఎక్కడ బ్రతుకుతాం? చనిపోయిన తర్వాత కూడా ఆ దేవుడున్న లోకంలో బ్రతికే ఉంటామండి. మన చుట్టూ మనం చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయండి. చాలా మంది హాలిడేస్ వస్తే వెకేషన్ కి రకరకాల ప్రదేశాలకు వెళ్తారు. ఊటీ అని, కొడైకెనాల్ అని, ఎన్నో చోట్లకి, బీచ్ అని చెప్పి వెళ్తూ ఉంటారండి. ఎందుకని? చాలా ఆహ్లాదకరంగా చూడ చక్కగా ఉంటాయి ఆ ప్రదేశాలు. ఇవన్నీ దేవుడు కలుగు చేశాడండి. తన పిల్లలే అలాంటి వాతావరణంలో ఉండాలని దేవుడు మన కోసం అన్ని చేస్తే మరి ఆ మహాదేవుడు ఉండే లోకం ఇంకెంత ఆహ్లాదకరంగా చూడదగ్గగా ఉంటుందండి. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, పరిస్థితుల్ని చూసి మనం ఆ దేవుణ్ణి హెచ్చించాలండి. నిజంగా ఇక్కడే ఇలా ఉందంటే ఆ మహాలోకంలో ఇంకెంత బాగుంటుందో, అక్కడికి మనం వెళ్ళాలి కదా అనే ఆలోచనతో మనం ఉంటే వెళ్ళగలమండి. ఇప్పుడు మనం సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి, సెలవులకు ఊరు వెళ్ళాలి. మన మైండ్లో ఏమనుకుంటాం? ఊరు వెళ్ళాలి 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 అనుకుంటాం, కానీ ఊరు వెళ్ళకూడదు, సెలవులకు ఊరు వెళ్ళకూడదు, ఇది తీసుకెళ్ళరు, వెళ్ళకూడదు, మనం వెళ్ళాలనుకుని వీళ్ళు పంపించరు అని అనుకుంటా ఉన్నాం అనుకోండి. అది నిజంగానే అటో ఇటోగా ఉంటుంది తెలుసా. ఖచ్చితంగా పంపించకపోయినా ఖచ్చితంగా నేను వెళ్తాను అని పట్టుదల పట్టుకుంటారు చాలా మంది. కుదరకపోయినా కుదుర్చుకొని మరీ వెళ్తారు తెలుసా సెలవులకు ఊరు. అలా వెళ్ళేవాళ్ళు ఉన్నారండి. పట్టుబట్టి సెలవులకు ఊరు వెళ్ళాలి, కుదరకపోయినా కుదుర్చుకొని వెళ్ళాలి. ఏంటి మరి పరలోకం అలా వెళ్ళకూడదా? చెప్పండి, పరలోకం కూడా అలానే వెళ్ళాలి కదండి. అమ్మగారింటికో లేకపోతే వెకేషన్కి చుట్టూతో తిరగటానికో అయితే పట్టుదల మీద వెళ్తామే. మరి దేవుడు మన కన్న తండ్రి, మనకి ఈ సమస్తాన్ని ఇచ్చిన తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎంతో ఎంతో పట్టుదల కలిగి ఉండాలి. దానికోసం ప్రతిరోజు నిరీక్షణ కలిగి విశ్వాసంతో పోరాటం చేస్తూనే ఉండాలండి. ఎన్నో కష్టాలు వస్తాయి, కానీ మన గురి పరలోకం. పరలోకమే నా గురి. ఆ మహాలోకానికి, ఆ దేవుడి దగ్గరికి నేను వెళ్ళాలి వెళ్ళాలి. మనం ఎంత పాజిటివ్గా ఉంటే అదే జరిగిద్దండి. పాజిటివ్ థింకింగే మనల్ని అక్కడ తీసుకెళ్తుంది. కాబట్టి మనం ప్రతిరోజు వెళ్తామా, వెళ్ళగలమా అనే ఆలోచన కొంచెం వచ్చినా అపవాది మనలో దూరేస్తాడు. మొన్న విన్నాం కదా పాఠం, కొంచెం ఖాళీ దొరికినా వచ్చి వెళ్ళిపోయిందంట అపవాది. దానికి ఇంకా ఎక్కడ దొరకలేదు ప్లేసు. మళ్ళీ నేను వచ్చిన చోటగా వెళ్ళిపోదాం వెనక్కి తిరిగి వచ్చింది. ఈసారి ఏమైంది? బలం పుంజుకొని వచ్చింది. మళ్ళీ 7గురిని తోడు తెచ్చుకుందంట. మనలో కొంచెం దొరికినా ఆ 7గురిని వేసుకొని మనలోకి వచ్చేస్తుంది. అవును కదండి, కొంచెం దొరికినా వచ్చేసింది. తనతో పాటు ఇంకో కొంతమందిని తీసుకొని ఆ కొంచెం గ్యాప్ కూడా మనం ఇవ్వకూడదు. అది మన చుట్టూతానే ఉంటది. మనం గాలి పీల్చడానికి ఆక్సిజన్ మనం పడుకున్న దగ్గరికి ఎలా వస్తుందో ఆ అపవాది కూడా మన చుట్టూతానే టచ్లాడుతూ ఉంటది. ఎప్పుడు దొరుకుతాడా వెళ్ళిపోదాం, ఎప్పుడు దొరుకుతాడా వెళ్ళిపోదాం. కాబట్టి మనం పాజిటివ్గా ఉండాలి. దేవుడి దగ్గరికి వెళ్ళాలి, మనం పరలోకం చేరాలని ఆలోచన కలిగి ఉండాలి. అలా ఉన్నాం అనుకోండి, దేవుని ఆజ్ఞను గైకొని మనం పాటిస్తే ఆయన ఏం చెప్పారు? మీరు బ్రతుకుదురు అని చెప్పారు. ఆ పరలోకంలో మనం బ్రతికే అవకాశం ఉంటుంది. ఇంకొక వచనం చూసుకున్నాను, యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడును మరణము పొందడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చెను. చాలండి, కింద కూడా ఉంది 52లో. ఒకడు నా మాట గైకొని ఎడల వాడు ఎన్నడూను మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు. అదే మరణం అంటే ఆత్మ యొక్క మరణం. మనం ఎన్నడూను మరణాన్ని రుచి చూడం దేవుని ఆజ్ఞను గైకొంటే. పాతాళం అనేది మనం చేరమండి, పరలోకానికి వెళ్ళే వారంగా మనం ఉంటాం. కాబట్టి దేవుని ఆజ్ఞలను గైకొని వాటిని పాటిస్తే పరలోకం ఖచ్చితంగా వెళ్ళిపోతాం. మన ఆత్మీయ జీవితం ఎదుగుదల జరగాలంటే పాటించవలసిన ముఖ్యమైన పని ఏంటంటే దేవుని ఆజ్ఞలను గైకొనాలి, వాటిని పాటించాలి. మరి వీటన్నిటిని యేసుక్రీస్తు వారు పాటించారంటారా? పాటించబట్టే కదా ఆయన పరలోకం వెళ్ళారు. ఒకసారి చూద్దామండి. ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. అధ్యాయం 10వ వచనం అండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. యేసుక్రీస్తు వారే చెప్పేస్తున్నారు, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొన్నాను కాబట్టి మీరు కూడా నా ఆజ్ఞలను గైకొనండి అని చెప్తున్నారు. రోమిలకు రాసిన పత్రిక చూద్దామండి ఒకసారి. ఈ ఆజ్ఞలు పాటిస్తే ఎలా ఉంటారో చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండియు సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. అంతే కదండి. వీటిని పాటిస్తే మనం సున్నతి లేకపోయినా సున్నతి పొందిన వారంగానే ఎంచబడతాం. కాబట్టి మనం ఈ ఆజ్ఞలన్నింటినీ పాటించాలి. మరి ఈ ఆజ్ఞలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎక్కడున్నాయి? పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలు చెప్పుకున్నాం కదా. 4 ఆజ్ఞలేమో దేవుని పట్ల నెరవేర్చాలి, మిగిలిన 6 ఆజ్ఞలు ఇతరుల పట్ల నెరవేర్చాలి. ఇతరుల పట్ల నెరవేర్చాలనే పాఠం కూడా మనం నేర్చుకున్నాం కదండి. మరి ఈ ఆజ్ఞలన్నీ, ఈ 10 ఆజ్ఞలన్నీ మనం పాటిస్తున్నామంటారా? పాటించగలమా? పోనీ అన్నీ పాటిస్తున్నానండి, కానీ నాకు ఒక శత్రువు ఉన్నాడు. శత్రువు అంటే శత్రువు కాదు, నాకు పలానా వాళ్ళ మీద కోపం. దేవుడు ఏమంటున్నారు? ప్రతి ఒక్కరి పట్ల ఈ 10 ఆజ్ఞలు కలిపి ఒక ఆజ్ఞలో ఇమిడి ఉన్నాయి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. నేను అందరినీ ప్రేమిస్తానండి, కానీ కొన్ని మనస్పర్ధల వల్ల నాకు కొందరంటే ఇష్టం ఉండదు. వారితో నేను మాట్లాడలేను, వారితో కలిసి నడుచుకోలేను ఉన్నారు. మరి మనం ఈ ఆజ్ఞని ఎలా పాటించగలం? దేవుడు ఎంత చెప్తున్నా ఏదో ఒక మూల తొలుస్తూ ఉందండి నాకు. నేను వాళ్ళతో సరిగ్గా ఉండలేకపోతున్నాను, కానీ ఈ ఆజ్ఞలు నేను పాటించాలి. ఎలా కుదురుతుంది? దేవుడు ఒకటే చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 10 ఆజ్ఞలను పాటించాలి. 10 ఆజ్ఞలు ఏమున్నాయి? నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తల్లిదండ్రులు గిట్టకపోయినా వాళ్ళని చూడటం మాత్రం కంపల్సరీ మానకూడదు. నీకు నచ్చదు, టైంకి అన్నం పెట్టు, అవసరమైతే హాస్పిటల్ చూపించు, వాళ్ళ బాగోగులకి ధనాన్ని ఖర్చు చేయి, వాళ్ళు కట్టుకోవడానికి బట్టలు ఇవ్వు. ఇన్ని చేస్తే వాళ్ళకి మనం అంటే గిట్టకపోయినా వాళ్ళే మనతో మాట్లాడతారు. అదటి వాళ్ళు నోరు తెరిచి మాట్లాడినప్పుడు మనం 10 సార్లు మాట్లాడితే కనీసం ఒకసారైనా మాట్లాడతాం కదా. అలా మనలో మార్పు అనేది వస్తుంది. అంతే కదండి. మళ్ళీ ఇంకొకటి, నీ పొరుగువాని దేనినైనాను ఆశింపకూడదు. వాళ్ళంటే మనకు పడినప్పుడు అసలు వాళ్ళు ఆశించడం ఎందుకండి మనం? అంతే కదా. వాళ్ళంటే మనకు పడదు, కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న కరివేపాకు కావాలి, వాళ్ళ ఇంట్లో ఉన్న కొబ్బరికాయలు కావాలంటే ఇంకా అనవసరం. అలా మనం వాళ్ళది ఏది ఆశించలేదు అనుకోండి, వాళ్ళు ప్రేమించేసినట్లే.
నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించినట్లే. పొరుగు వారిని ఏది దొంగలింపకూడదు. వాళ్ళంటే గిట్టదు కాబట్టి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అసలు వాళ్ళే గిట్టినప్పుడు వాళ్ళ వస్తువులు మనకి ఎందుకు, దొంగతనం చేయాల్సిన అవసరం ఉంది మనకి. కాబట్టి పొరుగు వారిని మనం ప్రేమించినట్లే. ఇష్టం లేని వాళ్ళ దగ్గర కూడా మనం ప్రేమ చూపించవచ్చు అండి. అలానే ఇంకా పొరుగు వారి మీద అబద్ధాలు, ఇది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చేస్తారండి. నచ్చట్లేదు కాబట్టి లేనిపోయిన మాటలు ఎన్ని చెప్తాము. నచ్చినప్పుడు అసలు మనకి అలా ఊసి మనకి ఎందుకంటే నచ్చినప్పుడు, అసలు నచ్చినప్పుడు వాళ్ళంటే మనకు నచ్చినప్పుడు వాళ్ళు ఊసితో కూడా మనకు పని లేదు. మన పని ఏదో మనం చేసుకున్నాం అనుకోండి, పొరుగు వారిని మనం ప్రేమించేసినట్లే. వాళ్ళని పట్టించుకుంటే మనం పని మనం చేసుకుంటే వాళ్ళని ప్రేమించేసినట్లేనండి. కాబట్టి మనం ఎలా ఉండాలి, ఎవరిని కూడా అసహించుకునే స్థితిలో మనం ఉండకూడదు. ఒకవేళ ఎదుటి వారిని బట్టి మనం అలా ఉండవలసిన పరిస్థితి వచ్చినా ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నామనుకోండి, మనం వారిని ప్రేమించినట్లే. పొరుగువారిది ఏది ఆశించకూడదు. పొరుగువారి భార్యనైనా కనీసం వారి ఇంట్లో వస్తువైనా మనం ఆశించకూడదు. దొంగలింపకూడదు, వ్యభిచరింపకూడదు. ఇది గిట్టినప్పుడు వ్యభిచారం అనేది అసలు జరగదనుకోండి. అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. తల్లిదండ్రులను సన్మానించాలి. కాబట్టి మనం దేవుని ఆజ్ఞలు గైకొనాలి, వాటిని పాటించాలి. దీర్ఘాయుష్మంతులుగా మనం ఉండాలి. మరణాన్ని మనం రుచి చూడకూడదు. శరీర మరణం పొందిన ఆత్మీయ మరణం మాత్రం మనం పొందకూడదు. మన శారీరక ఎదుగుదల బాగుండాలి, అదేవిధంగా మానసిక ఎదుగుదల కూడా చెప్పారండి. మానసిక ఎదుగుదల కూడా బాగుండాలి. మానసిక ఎదుగుదల బాగోలేదనుకోండి, అలా కూర్చొని ఏదో ఆలోచిస్తూనే ఉంటారు. ఏదో ఒకటి ఆలోచిస్తారు. మనకి ఎందుకంటే ఆలోచన ఏదో లేదు, రేపు ఏం జరిగిద్దా, ఇవాళ సాయంత్రం ఏమైద్దా, ఏదో ఒక చింత, ఏదో తెలియని బాధ పడుతూ ఉంటాం. అలాగా ఆ మానసిక ఆలోచన అనేది మనం పెంచుకోకుండా ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ శారీరక ఎదుగుదల బాగుండాలి, మానసిక ఎదుగుదల బాగుండాలి, ఆత్మీయ జీవిత ఎదుగుదల కూడా బాగుండాలండి. వీటన్నింటినీ మనం ఒక సమపాల్లో తీసుకుంటూ వచ్చి మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తే ఆ దేవుడున్న మహాలోకాన్ని మనం అందరం చూడగలం. ఇవన్నీ మనం చేయాలి అంటే ఫస్ట్ తృప్తి కలిగి జీవించాలి. తృప్తి లేకుండా చాలా మంది ఉన్నారండి. ఏదో తెలియదు, ఏదో వెలితి, ఏదో లోటు కనిపిస్తూనే ఉంటుంది. దేనికోసం ప్రాకులాడుతూ ఉంటారండి. దేనికోసం ప్రాకులాడాలి? పరలోకం కోసం పాకులాడాలి. అన్న వస్త్రములు గలవారై ఉండి మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి జీవించండి. నేను అదే ఆలోచన కలిగి ఉంటాను. నాకు తినడానికి ఉంది, ఉండటానికి ఉంది, కాదే ఒకటే బాధ, పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి. ఆ చింత కలిగి ఉండాలండి మనం. అంతేగాని ఈరోజు బాగానే ఉన్నాం, 30 సంవత్సరాలు అయిన తర్వాత ఎలా ఉంటాము, అప్పుడు కోసం మనం ఎలా కష్టపడాలో, ఎలా జాగ్రత్త చేసుకోవాలో అనే చింత మాత్రం మనకు ఉండకూడదండి. కాబట్టి పరలోకం వెళ్ళాలనే చింత కలిగి మన ఆత్మీయ జీవిత ఎదుగుదలకు మనం కొన్నిటిని విసర్జించాలి, కొన్నిటిని చంపేయాలి, కొన్నిటిని పాటించాలి. ఈ పనిలో ఉంటూ దేవుని ఆజ్ఞను మనం గైకుంటే పరలోకం వెళ్తాం. ప్రతిరోజు దేవుని ఆజ్ఞ ఏంటండి? దివారాత్రము ధ్యానించాలి, దివారాత్రము ధ్యానించాలి. ఆ 10 ఆజ్ఞల్ని ముందు పెట్టుకొని వాటిని ధ్యానిస్తుంటే మనకు ఒక ఆలోచన వస్తుంది. ఇలా ఉండాలి, ఇలా ఉండాలని ఒక మైండ్ సెట్ అనేది మనకు ఏర్పడుతుందండి. అలా ఉంటూ మనం ముందుకు సాగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీవు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీ పిల్లలకు నీ యొక్క మాటలు చెప్పాను నాయన. నువ్వు మాకు ఇచ్చిన సమయాన్ని, కాలాన్ని, నువ్వు మాకు ఇచ్చిన ఈ కాలాన్ని, ఆరోగ్యాన్ని, సామర్థ్యాన్ని నీ పనిలో ఉపయోగించుకుంటూ నీకు మహిమకరంగా జీవిస్తూ ఆ పరలోకానికి చేరే వారంగా మా బిడ్డలను కూడా మాతో పాటు తీసుకువెళ్ళే వారంగా మేము ఉండాలని కోరుకుంటూ
మాకున్న అవసరతలు ఏమైనా నీ చిత్తం అయితే వాటిని నెరవేర్చమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనకి సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.